హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదా స్టోరీ కార్నర్. నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. మహాభారతంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ద్రౌపదీ స్వయంవరం. పాంచాల దేశ రాజధాని కాంపిల్య నగరంలో అద్భుతమైన ఏర్పాట్లు జరిగాయి. పక్కా వాస్తుశాస్త్ర నిబంధనల ప్రకారం ఎత్తైన ప్రాకారాలు, ఈశాన్యం వైపు విశాలమైన ద్వారాలతో స్వయంవర మండపాన్ని అంగరంగ వైభవంగా నిర్మించారు. ఎక్కడ చూసినా సుగంధ ద్రవ్యాలు, పూల పరిమళాలే. మత్స్య, విదర్భ, మగధ లాంటి మహాసామ్రాజ్యాల నుంచి ఎంతోమంది పరాక్రమవంతులైన రాజులు అక్కడికి చేరుకున్నారు. ఇదొకటి 2 రోజులు కాదు, ఏకంగా 15 రోజులపాటు సాగిన ఒక మహా ఉత్సవం. సరిగ్గా ఇదే కోలాహలం మధ్యలో పాండవులు తమ ఉనికిని దాచుకుని సాధారణ బ్రాహ్మణుల వేషంలో అక్కడికి చేరుకున్నారు. అలా 16వ రోజు రానే వచ్చింది. ద్రుపద మహారాజు పురోహితుడు యజ్ఞం పూర్తి చేయగానే ద్రౌపది స్వయంవర మండపంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పుడు ప్రకటించారు, ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆ రాజులు ఎదుర్కోవాల్సిన ఆ అత్యంత కఠినమైన పరీక్ష ఏంటో దృష్టద్యుమ్నుడు సవాలును వివరించాడు. అదే మత్స్యయంత్రం. బహుశా ఇదొక అసాధ్యమైన సవాలు అని వాళ్ళకి ముందే తెలిసేమో. ముందుగా ఆ బరువైన ధనుస్సును ఎత్తాలి, ఆ తరువాత కింద ఉన్న నీటిలోని ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ ఆకాశంలో గిరగిరా తిరుగుతున్న మత్స్యయంత్రాన్ని 5 బాణాలతో కొట్టాలి. దీనికి అపారమైన శారీరక బలం ఒక్కటే సరిపోదు, అసాధారణమైన ఏకాగ్రత కూడా చాలా ముఖ్యం. సభలో ఎక్కడలేని ఉత్కంఠ. ఎవరూ ఊపిరి కూడా పీల్చుకోవటం లేదు. కాని ఆ వేలాది మందిలో ఒకే ఒక్క వ్యక్తి ముఖంలో మాత్రం ప్రశాంతత ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన ఆయనే సాక్షాత్తూ ద్వాపరయుగంలో ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ. సాధారణ బ్రాహ్మణుల సమూహంలో కూర్చున్న పాండవుల దైవిక తేజస్సును ఆయన అప్పటికే గుర్తించారు. సరిగ్గా ఇక్కడే కథలో అసలైన మలుపు. మహావీరుడైన కర్ణుడు ఆ ధనుస్సు వైపు అడుగులు వేశాడు. కర్ణుడు ధనుస్సు వద్దకు వచ్చినప్పుడు నిజంగా అసలు ఏం జరిగింది? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, టెలివిజన్ వర్షన్లకు వాస్తవ గ్రంథానికి మధ్య ఉన్న తేడా చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. సంప్రదాయ కథలు, టీవీ సీరియల్స్లో మనం ఏం చూసాం? ద్రౌపది కర్ణుడిని సూతపుత్రుడు అని తీవ్రంగా అవమానించి అతన్ని పెళ్లి చేసుకోనని తిరస్కరించిందని విన్నాం. కాని బోరీ క్రిటికల్ ఎడిషన్ ప్రకారం అసలు వాస్తవం వేరు. కర్ణుడు ఆ బరువైన ధనుసును వంచడంలో విఫలమయ్యాడు అంతే. ద్రౌపది ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ అలాంటి అవమానమేమీ జరగలేదు. ఈ 47 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఇతిహాసంలో కాలక్రమేణా జరిగిన కల్పనలను తీసేసి అసలైన మహాభారతాన్ని బయటికి తీసేందుకు పండితులు బోరీ క్రిటికల్ ఎడిషన్పై పరిశోధన చేసిన సుదీర్ఘమైన సంవత్సరాలివి. ఏకంగా 47 ఏళ్లు. అలాగే ఈ 259 అనే సంఖ్య కూడా చాలా కీలకం. పరిశోధకులు ఏకంగా 259 రాతప్రతులను అక్షరం పొల్లుపోకుండా విశ్లేషించారు. దాని ద్వారా వాళ్లు నిర్ధారించింది ఒక్కటే: కర్ణుడితో సహా అక్కడున్న రాజులెవ్వరూ ఆ ధనుస్సును వంచలేకపోయారు. అంటే ద్రౌపదీ కర్ణుడిని అవమానించింది అనడం కేవలం నాటకీయత కోసం తర్వాత కాలంలో సృష్టించబడిన ఒక కల్పిత కథ మాత్రమే. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించినా ఇదే నిజం. సరే, మళ్ళీ మన ఇతిహాస ఘట్టంలోకి వెళ్దాం. ఎంతోమంది మహామహులైన రాజులంతా అవమానభారంతో తలదించుకొని కూర్చున్నప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఒక సాధారణ బ్రాహ్మణుడు సభలో ముందుకొచ్చాడు. సభలో ఉన్నవాళ్లు కొందరు నవ్వారు, ఇంకొందరేమో చూద్దాం అన్నట్టు ప్రోత్సహించారు. ఆ తరువాత క్షణాల వ్యవధిలో జరిగిన పరిణామాలు నిజంగా అద్భుతం. అర్జునుడు ప్రశాంతంగా ధనుస్సుకు నమస్కరించి ప్రదక్షిణ చేశాడు. ఎంతో సునాయాసంగా, అంటే అసలు ఎలాంటి కష్టం లేకుండా ఆ బరువైన ధనుస్సును పైకెత్తాడు. కింద ఉన్న నీటిలోని ప్రతిబింబాన్ని చూస్తూ చాలా ప్రశాంతంగా ఒకే లయలో 5 బాణాలను సంధించి లక్ష్యాన్ని ఛేదించాడు. ఒక్కసారిగా సభ మొత్తం నిశ్శబ్దం. ఆ వెంటనే దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు. క్షత్రియులు చెయ్యలేనిది ఒక బ్రాహ్మణుడు సాధించాడు. సభలో ఉన్నవాళ్లంతా నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. తనను గెలుచుకున్నది సాక్షాత్తూ అర్జునుడే అన్న విషయం తెలియని ద్రౌపది చిరునవ్వుతో ఆ బ్రాహ్మణుడి మెడలో వరమాల వేసింది. అయితే ఈ సంబరం ఎంతోసేపు నిలవలేదు. ఒక క్షత్రియ పోటీలో సాధారణ బ్రాహ్మణుడు గెలవడం ఏమిటనే రాజులందరికీ ఎక్కడలేని కోపం వచ్చింది. మమ్మల్ని అవమానించడానికి ఎక్కడికి పిలిచారా అంటూ రగిలిపోయారు. అంతే, ఆ ఉత్సవ ప్రాంగణం క్షణాల్లో ఒక భయంకరమైన యుద్ధభూమిగా మారిపోయింది. అక్కడ ఒక్కసారిగా చెలరేగిన గందరగోళాన్ని ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తాయి. ఒకే సమయంలో భూమిని కంపించేలా చేసే యుద్ధాలు మొదలయ్యాయి. ఒకవైపు కర్ణుడు, అర్జునుడికి మధ్య భీకరమైన పోరాటం. ఆకాశం మొత్తం బాణాలతో నిండిపోయింది. మరోవైపు భీముడు, శల్యుడికి మధ్య ఘర్షణ. ఇదైతే మామూలుగా లేదు. భీముడేకంగా అక్కడున్న చెట్లను పీకి వాటినే ఆయుధాలుగా వాడుతూ శత్రువుల మీద విరుచుకుపడ్డాడు. సరిగ్గా ఈ తీవ్రమైన యుద్ధ సమయంలోనే కర్ణుడికి ఒక సత్యం బోధపడింది.
ఈ గుర్తు తెలియని బ్రాహ్మణుని విలువిద్య నైపుణ్యం చూసి అతను నిజంగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో తనను ఎదుర్కోగలవారు ఇద్దరే అని అతనికి తెలుసు. ఒకరు తన గురువు పరశురాముడు, మరొకరు అర్జునుడు. నువ్వు వాళ్ళిద్దరిలో ఎవరివి అని కర్ణుడు అడిగితే తాను యుద్ధం చేయడానికి వచ్చిన ఒక వీరుడిని మాత్రమే అని ఆ బ్రాహ్మణుడు బదిలిస్తాడు. ఈ అసాధారణమైన నైపుణ్యాన్ని ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన కర్ణుడు అతనికి గౌరవమిస్తూ తన దాడిని విరమించుకుంటాడు. ఇదంతా ఇలా జరుగుతుంటే శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడి దగ్గరికి వెళ్ళి ఒక నిజాన్ని నెమ్మదిగా చెప్తాడు. అక్కడ బ్రాహ్మణ వేషాల్లో పోరాడుతున్న ఆ ఇద్దరు వీరులు మరెవరో కాదు, అర్జున భీములే అని వివరిస్తాడు. అలాగే సభనుంచి ముందుగా వెళ్ళిపోయినవారు యుధిష్ఠిర, నకుల, సహదేవులని కూడా చెప్తాడు. ఎప్పుడో చనిపోయారనుకున్న పాండవులు ఇంకా బతికే ఉన్నారన్న వార్త వినగానే బలరాముడి ఆనందానికి అవధులే లేకుండా పోతాయి. పరిస్థితి ఇంకా చేయి దాటిపోకముందే శ్రీకృష్ణుడు రంగంలోకి దిగుతాడు. స్వయంవర నియమాల ప్రకారం ఈ బ్రాహ్మణుడే ఈ స్వయంవరంలో విజయం సాధించాడు అని చాలా స్పష్టంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఎవరూ సాధించలేని లక్ష్యాన్ని అతను ధర్మబద్ధంగా సాధించినందున రాజులందరూ తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశిస్తాడు. ఆయన మాటతో ఒక్కసారిగా అక్కడ శాంతి నెలకొంటుంది. అలా భీమార్జునులు ద్రౌపదితో కలిసి అక్కడి నుండి తమ నివాసానికి బయలుదేరుతారు. ఈ సంఘటనల తరువాత ఏం జరగబోతోంది? బతికే ఉన్నారని కృష్ణుడికి మాత్రమే తెలిసిన ఆ పాండవులను ఆయన ముఖాముఖిగా ఎప్పుడు కలుసుకోబోతున్నాడు? ద్రౌపది భవిష్యత్తేంటి? స్వయంవరంలో గెలిచాక భీమార్జునులు ద్రౌపదిని తీసుకుని ఉత్సాహంగా తమ విడిదికి వస్తారు. అక్కడ కుంతీదేవి లోపల పూజ చేసుకుంటూ ఉంటుంది. అర్జునుడు ఎంతో సంతోషంగా అమ్మా మేం ఏం తెచ్చామో చూడు అనగానే ఆమె వెనక్కి కూడా తిరిగి చూడకుండా ప్రతిరోజులాగే ఏదో భిక్ష తెచ్చారనుకుని మీ 5 అన్నదమ్ములు ఆ తెచ్చిన భిక్షను సమానంగా పంచుకోండి అని అంటుంది. కాని వాళ్లు తెచ్చింది భిక్ష కాదు, ఒక రాజకుమారి అని తెలిసాక పరిస్థితి ఎలా తలకిందులైందో ఊహించుకోండి. అసలిక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక తల్లి తెలియక చేసిన చిన్న పొరపాటు పురాణాల్లోనే అత్యంత సంక్లిష్టమైన వివాహానికి ఎలా దారితీసింది? పాండవుల ముందు ఒక ఊహించని ధర్మ సంకటం వచ్చిపడింది. ఒకవైపు తల్లిమాట జవదాటలేరు, అలాగని ఒకే స్త్రీని 5 పెళ్లి చేసుకోవడం లోకవిరుద్ధం కదా. అక్కడ పరిస్థితి ఎంత టెన్షన్గా మారిందంటే, ఇది ఖచ్చితంగా అధర్మం అని భావించిన ధర్మరాజు అర్జునుడే ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాడు, కావాలంటే మేం 4 సన్యాసం తీసుకుంటాం అనేదాకా వెళ్తాడు. కాని సరిగ్గా ఆ టైంకే ఎంట్రీ ఇస్తారు వ్యాసమహర్షి. ఆయన పాండవులకు ఒక గొప్ప భరోసా ఇస్తారు. అసలీ వివాహం అధర్మం కానే కాదని, కేవలం ధర్మ సంస్థాపన కోసమే జరుగుతోందని స్పష్టం చేస్తారు. మరి ఇది ధర్మబద్ధం ఎలా అవుతుందో అర్థం కావాలంటే వ్యాసుడు చెప్పిన ఒక అద్భుతమైన ఫ్లాష్బ్యాక్లోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం దివ్యమైన గతం అంటే ఆ గతజన్మల రహస్యమేంటో చూద్దాం. ఈ మొత్తం గందరగోళానికి అసలు సెసలైన కీపాయింట్ 5 అనే సంఖ్య. వ్యాసుడు చెప్పిన దాని ప్రకారం ద్రౌపది గత జన్మలో ఇంద్రసేన అనే కాశీరాజు కుమార్తె. తనకు తగిన భర్త కావాలని పరమశివుడి కోసం తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ ఉద్వేగంలో, కంగారులో ఆమె నాకు భర్త కావాలి అని ఒకసారి కాదు, ఏకంగా 5 సార్లు అడుగుతుంది. ఆ తర్వాత దైవిక సంఘటనలు ఎంత వేగంగా జరిగాయంటే, ఆమె 5 సార్లు అడగడం వల్ల వచ్చే జన్మలో 5 భర్తలు లభిస్తారని శివుడు వరమిస్తాడు. తను పొరపాటున అడిగానని ఆమె అన్నా కూడా ఇచ్చిన వరాన్ని వెనటి తీసుకోలేనని శివుడు చెబుతాడు. ఎగ్జాక్ట్గా అదే సమయంలో యమధర్మరాజు ఒక పెద్ద సత్రయాగం చేస్తూ ఉంటాడు. యాగం సమయంలో ప్రాణహింస కూడదు కాబట్టి భూమిపై మరణాలు ఆగిపోయి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి శివుడి దగ్గరికి వెళ్తాడు. కాని అక్కడ శివుడు పగడాలాడ రూపంలో ఉండి ఇంద్రుణ్ణి కావాలనే పట్టించుకోడు. దాంతో ఇంద్రుడికి విపరీతమైన కోపం, అహంకారం వచ్చేస్తాయి. అప్పుడు ఇంద్రుడి అహంకారాన్ని అణచడానికి శివుడు అతని ఒక పర్వత గుహ దగ్గరకు తీసుకెళ్లి ఆ పర్వతాన్ని చీల్చమని ఆజ్ఞాపిస్తాడు. ఆ పర్వతాన్ని చీల్చిన వెంటనే ఇంద్రుడు చూసిన దృశ్యమేంటో ఊహించగలరా? ఇంద్రుడు ఒక్కసారిగా షాక్కు గురవుతాడు. ఎందుకంటే ఆ గుహ లోపల అచ్చం తనలాగే ఉన్న మరో 4 వ్యక్తులు బందీలై ఉంటారు. ఇక్కడే ఈ కథలో ఒక అదిరిపోయే లాజిక్ దాగి ఉంది. అసలు గుహలో 4 ఇంద్రులు, వీరుకాక బయట ఒక ఇంద్రుడు, ఇలా 5 ఎలా సాధ్యం? ఎందుకంటే ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, అదొక పదవి. ప్రతి మన్వంతరానికి ఒక కొత్త ఇంద్రుడు వస్తాడు. ఆ గుహలో బందీలై ఉన్నది మునుపటి మన్వంతరాలకు చెందిన ఇంద్రులే. ఒక శాపం వల్ల వారంతా అలా అక్కడ ఆగిపోయారు. ఆ 5 ఇంద్రులు మరెవరో కాదు, యముడు, వాయువు, ఇంద్రుడు మరియు 2 అశ్వినీ దేవతలు. అప్పుడు శివుడు తన నిజరూపం దాల్చి, మీరు 5 దేవతల అంశాలతో మానవులుగా జన్మించి ఈ కన్యను వివాహం చేసుకుని భూమి భారాన్ని తగ్గించి ధర్మ సంస్థాపన చేయాలి అని ఆజ్ఞాపిస్తాడు. అంటే పాండవులు సాధారణ మనుషులు కారు, దైవాంశ సంభూతులు. ద్రౌపదికి దక్కవలసిన ఆ 5 భర్తలు వీరే. అందుకే ఈ వివాహం ఏమాత్రం అధర్మం కాదు అని వ్యాసుడు చాలా క్లియర్గా వివరిస్తాడు. రాజకుమారుల అసలు రూపం ఎలా వెల్లడైందో చూద్దాం. సరే,
వ్యాసుడి ద్వారా గత జన్మ రహస్యం తెలుసుకున్న పాండవులకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ద్రౌపది కూడా వివాహానికి అంగీకరిస్తుంది. ఇప్పుడు కథ మళ్లీ ప్రెజెంట్లోకి వస్తుంది. స్వయంవరంలో అంతటి వీరత్వాన్ని ప్రదర్శించిన ఈ బ్రాహ్మణ యువకులు ఎవరా అని తెలుసుకోవడానికి ద్రుపద మహారాజు వాళ్ళని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అక్కడ ధర్మరాజు తాము మారువేషంలో ఉన్న పాండవులమని అసలు నిజం చెప్పగానే ద్రుపదుడు ఎంతో సంతోషిస్తాడు. కాని మేము 5 మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అని ధర్మరాజు అనగానే ఆయన సంతోషం కాస్త తీవ్రమైన కోపంగా మారుతుంది. 5 ఒక కన్యను పెళ్లి చేసుకోవడమేంటి అని ఆయన విస్మయంతో ప్రశ్నిస్తాడు. ఒక తండ్రిగా ద్రుపదుడి ఆవేదన చాలా న్యాయమైనదే కదా. సరిగ్గా అప్పుడే మళ్లీ వ్యాసమహర్షి ఎంట్రీ ఇచ్చి ద్రుపదుడికి ద్రౌపది గతజన్మ గురించి, పాండవుల దైవాంశ గురించి సవివరంగా వివరిస్తాడు. దీని వెనుక ఉన్న దైవికమైన ఆంతర్యం, ధర్మ సంస్థాపన అనే ఒక గొప్ప లక్ష్యం అర్థమైన తర్వాత ద్రుపద మహారాజు కూడా ఈ అసాధారణ వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో మరొక హిస్టారికల్ మూమెంట్ ఉంది. స్వయంవరం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు మరియు బలరాముడు పాండవుల విడిదికి వస్తారు. ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే, మహాభారతంలో పాండవులు శ్రీకృష్ణుడు కలుసుకోవడం ఇదే మొట్టమొదటిసారి. వాళ్ళు లక్క ఇంటి ప్రమాదం నుంచి తప్పించుకుని సజీవంగా ఉన్నారని తెలుసుకుని కృష్ణుడు ఎంతో ఆనందపడతాడు. అయితే తాము మారువేషంలో ఉన్నా కృష్ణుడు తమను ఎలా గుర్తుపట్టాడా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. దానికి శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన ఆన్సర్ ఇస్తాడు. మారువేషంలో ఉన్నంత మాత్రాన మీ శక్తులను దాచగలలా? ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించడం నీకు తప్ప వేరెవరికైనా సాధ్యమా అని అడుగుతాడు. కృష్ణుడికి ముందే తెలుసుగదా, ఆ సాటిలేని విలువిద్యా నైపుణ్యం కేవలం అర్జునుడికే సొంతమని. ఇకపై పాండవులను కంటికి రెప్పలా కాపాడి నడిపించేది ఆ నారాయణుడే. ఫైనల్గా ద్రుపదుని అంగీకారంతో ద్రౌపది పాండవుల వివాహం వరుస క్రమంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక చివరిగా నారదుడి శాంతిసూత్రం. అదే అసూయను నివారించే గొప్ప ఒప్పందం. వివాహమైతే ఘనంగా జరిగిపోయింది, కానీ ఆ తర్వాత పాండవుల మధ్య ఒక కొత్త సమస్య వచ్చే ప్రమాదముంది. దాని నివారించడానికి నారద మహర్షి అక్కడికి వస్తాడు. అన్నదమ్ముల మధ్య ఒకే స్త్రీ కారణంగా ఎలాంటి అనర్థాలు జరుగుతాయో వివరించడానికి ఆయన సుందోపసుందుల కథను చెబుతాడు. ఆ 2 రాక్షస సోదరులు ఎంత క్లోజ్గా ఉండేవారంటే వారిని ఎవ్వరూ విడదీయలేరు. కాని తిలోత్తమ అనే ఒక అందమైన స్త్రీ కోసం వారి మధ్య భయంకరమైన అసూయ పెరిగిపోయి ఒకరినొకరు చంపుకుంటారు. ఆ గతి పాండవులకు పట్టకూడదని నారదుడు వారిని హెచ్చరిస్తాడు. నారదుడి మాటల్లోనే ఆంతర్యం గ్రహించిన పాండవులు తమ మధ్య ఎప్పటికీ గొడవలు రాకుండా ఒక 3 కఠినమైన రూల్స్ పెట్టుకుంటారు. ఫస్ట్, ద్రౌపది ఒక్కో సంవత్సరం ఒక్కో సోదరుడితో మాత్రమే ఉంటుంది. సెకండ్, ఆ సమయంలో మిగతా సోదరులు ఎవరూ ఆ ఇంటివైపు వెళ్లకూడదు. ఇక థర్డ్, ఒకవేళ ఎవరైనా పొరపాటున ఈ నియమాన్ని బ్రేక్ చేస్తే వాళ్లు ఏకంగా 12 ఏళ్లపాటు తీర్థయాత్రలకు వెళ్ళిపోవాలి. చూశారుగా, ఈ కఠినమైన రూల్ వల్లే పాండవుల మధ్య జీవితాంతం ఎలాంటి కలతలు లేకుండా శాంతి, ధర్మం నిలిచినున్నాయి. ఇప్పుడు పాండవుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అజ్ఞాతవాసంలో ఉన్నవాళ్ళిప్పుడు బలవంతులైన పాంచాల రాజుల మద్దతు సాధించారు. అన్నిటికీ మించి సాక్షాత్తు శ్రీకృష్ణుడి అండదండలు పొందారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మనం ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంతటి బలంతో ఉన్న పాండవులు హస్తినాపురాన్ని తిరిగి దక్కించుకోగలరా? అసలు పాండవులు బటికే ఉన్నారన్న వార్త హస్తినాపురానికి చేరినప్పుడు అక్కడ కౌరవుల రియాక్షనేంటి? ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం కదా. ఈ రోమాంచకమైన కథ తదుపరి భాగాన్ని మన తదుపరి విశ్లేషణలో తెలుసుకుందాం. ఈ మహాభారత గాథ మిమ్మల్ని అలరించినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ ధర్మ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని రాయండి.